అనుకోండి, ఎవరో నేను ఓ రూపాయి వెయ్యొచ్చు, వెయ్యకపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఆ స్త్రీ ఒళ్ళో ఉన్నటువంటి ఓ పిల్లాడు, అమ్మా అమ్మా అన్నం తిని 2 రోజులైందమ్మా, ఆకలేస్తోందంటే మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, అమ్మ మంచినీళ్ళు తాగి కడుపులో తిప్పి వాంతి అవుతోందమ్మా, ఏమైనా పెట్టమ్మా అని తల్లిని కొడుతుంటే ఎక్కడి నుంచి తేనరా అని అమ్మ ఒక్క లెంపకాయ వాడిని కొట్టి తను ఏడుస్తోంది అనుకోండి, మీరు రూపాయి వేయకుండా ఉండగలరా? తల్లి ఏడిస్తే ఉండగలరు, తల్లి కడుపున పుట్టిన బిడ్డ అన్నం లేక ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోలేము. అమ్మ మేము ఊరుకోలేమమ్మా. విహంగ శిశవిషణ్ణే, పక్షి కాదు ఈ బ్రాహ్మణి, పక్షి పిల్ల. లోకంలో అన్ని ప్రాణులలోకి పక్షులకు ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, రాక్షసులకి ఏదో మోహం ఎక్కువ. కాబట్టి పక్షులకి ఆకలి ఎక్కువ, అందులో పక్షి పిల్లకి మరీ ఆకలి. అది నోరు తెరుచుకొని కుయ్యి 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 అరుస్తూనే ఉంటుంది అన్నం కోసం. అమ్మ పక్షి పిల్లమ్మ, ఈ బ్రాహ్మణి ఏడుస్తోంది ఆకలితో, పిల్ల ఏడిస్తే మేము చూడలేము, నువ్వు ఎలా చూడగలుగుతున్నావమ్మా? సిద్ధాంతాలు ఎలా చెప్తున్నావమ్మా? కురిపించద్దు, పుణ్యం లేదంటావా? నా చేతిలో వేసిన ఉసిరికాయ చాలదా అమ్మా? తను ఉంచుకున్న ఉసిరికాయ నాకు ఇచ్చేసిందిగా, ఇది అడ్డు పెట్టి కురిపించమ్మా. అంతటి లక్ష్మీదేవి శంకరాచార్యుల వారి స్తోత్రానికి పొంగిపోయింది. శంకరా, నువ్వు మొదటి శ్లోకం చదివినప్పుడు ఇవ్వగలను. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఇచ్చేస్తే ఈ స్తోత్రం రాదు ప్రపంచంలోకి. ఈ స్తోత్రం రాకపోతే ఎన్ని వందల వేల సంవత్సరాలైపోయినా దరిద్రంలో ఉన్న వాళ్ళు నా అనుగ్రహం కోరుకోవడానికి స్తోత్రం దొరకదు. అందుకే నీ చేత స్తోత్రం చేయించాను. ఇప్పుడు కురిపిస్తున్నాను చూడండి. ద్రవిణాంబుధార అని అడిగారు కదా శంకరులు. 1 గంట 45 నిమిషములు పడింది వాన. అన్ని బంగారు ముషిరికలే. 1 గంట 48 నిమిషములు. శంకరాచార్యుల వారి విజయాల్లో శంకర జీవిత చరిత్ర చూస్తే మీకు తెలుస్తుంది. 1 గంట 48 నిమిషములు కురిసినటువంటి ఆ ప్రాంగణం ఇప్పటికీ కాలడీ అగ్రహారానికి దగ్గరలో స్వర్ణతుమనాయ్ అని పేరు. పెద్ద రాజావారి కోట అంత ఉంటుంది ఆ ఇల్లు. దాని గేటు మీద స్వర్ణతుమనాయ్ కనకధార అని ఉంటుంది. నేను వెతుక్కుని వెళ్ళాం. మా మోహన్ రావు కూడా ఉన్నారు నాతో. వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని అడిగాం, ఇక్కడైనా కనకధార కురిసింది అని. అవునండి, ఇక్కడే కురిసింది. మా తరాల్లో ఏదో ఫలానా ఇంత దూరంలో ఉన్నటువంటి పేద బ్రాహ్మణి ఇక్కడే నిలబడింది, ఉసిరికాయ పట్టుకుని నిలబడితే కనకధార శంకరాచార్యుల వారు ఇక్కడ నిలబడే చేశారు. చేస్తే ఇక్కడే కురిపించింది అమ్మవారని చెప్తే మేమందరం అక్కడ నిలబడి కనకధార స్తోత్రం చేసి వచ్చాం కూడా. కాబట్టి శంకరుల మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీదేవి మీద. లక్ష్మీదేవి పరంగా స్తోత్రం చేస్తూ ఆయన 2 సిద్ధాంతములను దాని యందు అంతర్లీనంగా ప్రతిపాదన చేశారు. ప్రతిపాదన చేసి ఇప్పటికీ లోకంలో దరిద్రం పోవడానికి చింతామణిగా చెప్పబడేటటువంటి స్తోత్రం కనకధార స్తోత్రం. నాకు తెలిసి ఎందరో పెద్దలు ఇంట్లో దొంగలు పడి వస్తువులన్నీ పోతే మండలం రోజులు దీక్షగా ఈ కనకధార తరిమితే మళ్ళీ పోయిన వస్తువులు దొరికిన వాళ్ళు ఎందరో ఉన్నారు అలా వస్తువుల్ని పొందిన వాళ్ళు. ఇప్పటికీ కనకధారా స్తోత్రాన్ని అంత శక్తి. అది శంకర భగవత్పాదులు చేసిన మొట్టమొదటి స్తోత్రం. అటువంటి శంకరాచార్యుల వారు తరువాతి కాలంలో తల్లిగారు ఉపనయనం చెయ్యాలి అని సంకల్పం చేసి కామ్యోపనయనం చేశారు. చేస్తే అక్కడి నుంచి ఆయన విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠముల చేత సమస్త వాంగ్మయమైనకి కరతలామలకమైంది. ఆయనకి అవడమేమి? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. మరి ఇవన్నీ లేకుండా ఆయన ఒక్కసారి నాకు వచ్చినట్లు భాషింపచేయలేరా? చెయ్యకూడదు. ఎందుకని? వచ్చినది ఆచార్యుడిగా వచ్చారు. ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను వేదాన్నంతటినీ బాగా చదువుకుని వేదాంతర్గతమైనటువంటి విషయములను తాను ఆచరించి లోకాంచేత ఆచరింపచేసిన వాడు ఆచార్య. తప్ప తాను ఆచరించకుండా కేవలంగా తాను బ్రహ్మాన్ని చేరిపోయి జ్ఞానమును పొందినప్పటికీ ఆచారమును పాటించరు. ఇంకా వాళ్ళు మీకు ఆచరణకు అందరు. మీరు వాళ్ళని అనుకరించడం కుదరదు. భగవాన్ రమణులు ఉన్నారనుకోండి, వారిని గురువు అనాలంటే ఆచార్యులు అనకూడదు. రమణులు ఆచార్యులు అనకూడదు. ఎందుచేత అనకూడదు అంటే రమణులు సంధ్యావందనం చేయరు, మనం సంధ్యావందనం చేయడం మానకూడదు. రమణులు గోచీ పెట్టుకు తిరుగుతారు. రమణులు
సర్కోమా పుట్టి నెత్తురు కారిపోతున్నా పట్టించుకోకుండా ఉండగలరు. వారి ఆచారము మనకు అందేది కాదు. వారి నిరంతరము బ్రహ్మమనందు రమిస్తూ ఉంటారు. వారిని గురు శబ్దంతో వదిలిపెట్టేస్తారు. ఆచార్య అంటే వేదాంతర్గతమైన విషయాన్ని తెలుసుకోవడమే కాదు, ఖచ్చితంగా వేదం ఎలా చెప్పిందో అలా ఆచరించి చూపించి మనం కూడా అలా బ్రతకడానికి వీలుగా మనకి అందుబాటులోకి ఉంటారు. వారిని ఆచార్య శబ్దంతో పిలుస్తారు. అందుకని భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, ఆచార్య శబ్దం ఎందుకు వస్తుంది అంటే పేరు చివర ఆచార్య ఉంటే ఆచార్యుడని కాదు. ఏదో మిలిటరీలో పనిచేసి వచ్చిన వాళ్ళందరూ శాస్త్రి గారు కాదు. శాస్త్రం తెలుసున్నవాడు శాస్త్రి గారు. అలా ఆచార్య అని ఎవరిని పిలవాలి అంటే వేదంలో ఉన్న విషయాలు తెలుసుకుని ఆచరించిన వాడు ఆచార్య. అంతేకాని పేరు చివర ఆచార్య ఉంటే వేదంలో ఉన్న విషయాలన్నీ తెలిసి ఆచరిస్తున్నవాడని కాదు. ఏదో విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేవాళ్ళని ఆచార్య అంటారు. ఆ ఆచార్యకి వేదానికి సంబంధం లేదు. వాళ్ళకేమీ వేదవిహితమైన ఆచరణ ఏమి ఉండదు. వాళ్ళకి ఆచార్య శబ్దం ఎలా వచ్చిందో నాకు తెలియదు. మీరు ఆ ఆచార్య పట్టుకుని దానికి వేదానికి సంబంధం ఉందా అంటే 5 పైసల సంబంధం ఏమీ ఉండదు. వేదంలో ఆచార్య అంటే వేద సంబంధమైన ఆచరణ, వేదంలో చెప్పిన దాన్ని ఆచరించిన వాడు ఆచార్య. అంతేకాని ఏదో కొంత చదువుకుని పేరు పక్కన ఆచార్య పెట్టుకుంటే వైదికంగా ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటారని నేను అనుకోను అలాగా. కాబట్టి ఆయన మహానుభావుడికి కామ్యోపనయనం చేశారు తల్లిగారు 5వ ఏట. సమస్త శాస్త్రములు కరతలామలకమయ్యే. ఆయన ఉంటానన్నది 8 ఏళ్ళు. సరే, వేరు కారణముల చేత 32 సంవత్సరములు మాత్రమే జీవించారు. ఆ 32 సంవత్సరాల్లోనూ 8 ఏళ్ళు బ్రహ్మచర్యానికి సరిపోయింది. ఎందుకంటే అమ్మ దగ్గరే ఉన్నారు, గురువు గారి దగ్గర ఉన్నారు చదువుకుంటూ. అలా చదువుకోవడం ఎందుకు? చదువుకోకపోయినా అన్నీ తెలిసినవారేగా. 10 మందికి లోకంలో చెప్పవలసిన వాడు తాను గురు సమాశ్రయణం చేసి గురువు దగ్గరుండి గురువు దగ్గర మాటను నేర్చుకోకపోతే రేపు గురు వైభవాన్ని ఎవరికి చెప్తారు? గురువు గారి గొప్పతనం ఎలా తెలుస్తుంది? అందుకని తాను ముందు గురువు గారి పాదాలు పట్టి చదువుకున్నారు. 2, తాను కేవలము బ్రహ్మచారిగా ఉండిపోయారనుకోండి, అసలు అవతారం మనకు ప్రయోజనం చెల్లదు. ఎందుకని వచ్చిన అవతారం దేనికి వచ్చింది? లోకంలో జ్ఞానబోధ చెయ్యాలి, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టాలి, 72 అవైదికమైన వాదనలను ఖండించాలి. ఇవి ఖండించాలంటే దేశమంతా తిరగాలి. బ్రహ్మచారిగా ఉంటే కుదురుతుందా? ఓ గురువు గారి దగ్గర ఉండాలి. గురువు గారు ఒరే భిక్ష పట్టరా అంటే పట్టరావాలి, ఒరే దర్భలు పట్టరా అంటే పట్టరావాలి, పాఠం చదువుకో అంటే చదువుకోవాలి, నా కాళ్ళు పట్టరా అంటే కాళ్ళు పట్టాలి. అంతేకాని గురువుగారు నేను దేశాలన్నీ తిరిగి వస్తానని బ్రహ్మచారి వెళ్ళకూడదు. గృహస్థుగా ఉంటే భార్యాబిడ్డలను వదిలేసి వెళ్ళిపోకూడదు. వానప్రస్థుగా ఉంటే అరణ్యంలో కూర్చుని తపస్సు చెయ్యాలి తప్ప దేశాటనం చేయకూడదు. ఒక్క సన్యాసి మాత్రం ఒక చోట ఉండకుండా తిరుగుతూ ఉండాలి. ఎందుకని? ఎవ్వరితోటి సంబంధం ఉండకూడదు. అన్నిటినీ విడిచిపెట్టి ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు సన్యాసి. కాబట్టి అలా తిరుగుతూ ఉంటే 72 వాదనలను ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టచ్చు. అందుకని సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలి. ఎంత తొందరగా సన్యాసాశ్రమంలోకి వెడితే అంత తొందరగా అవతార ప్రయోజనం నెరవేరుతుంది. 8వ ఏడు వచ్చేస్తోంది. అమ్మ సంబంధాలు చూస్తున్నారు. ఒరే ఉన్నదొక్కగానొక్క కొడుకువి, నీకు సంబంధం చూస్తున్నాను రా, పెళ్లి చేస్తాను, నువ్వు కంటి ముందు కొడుకు కోడలు ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది, ఇంతటి మహావిద్వాంసుడు అంటున్నారు ఆర్యాంబ గారు. ఎలా సన్యాసం స్వీకరించడం ఎదురు చూస్తున్నారు శంకరులు. ఆ శుభతరుణం రానే వచ్చింది. ఒకానొక ఆయన పూర్ణానది దూరంగా ప్రవహిస్తుంటే దగ్గరికి పిలిచారు. నిన్న చెప్పాను కదా మీతో, అమ్మగారికి ఒంట్లో బాగుండక నైమిత్తిక దినాడు స్నానం చేయడానికి నది వరకు వెళ్ళలేక బాధపడుతుంటే నదినే ఆ ఇంటి సమీపంలో ప్రవహించమని శంకరులు ప్రార్థన చేస్తే పూర్ణానది తన ప్రవాహ మార్గాన్ని మళ్లించుకుని వచ్చి శంకరుల యొక్క ఇంటి ముందు నుంచి ప్రవహించింది. ఒకనాడు శంకరుల తల్లి ఒడ్డున నించుని ఉన్నారు. ఇప్పటికీ మీరు కాలడీ వెడితే చూడొచ్చు, శంకరాచార్యుల వారి పాదాన్ని మొసలి ఎక్కడ పట్టుకుందో ఆ రేవు ఇప్పటికీ ఉంది. ఆ రేవును ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. ఆ పక్కనే శంకరాచార్యుల వారి ఇల్లు కూడా ఉంది. ఆ పూర్ణానదిని శంకరాచార్యుల వారి దగ్గరికి రమ్మని పిలిచినప్పుడే ఆ నది ప్రవాహ వేగాన్ని మార్చుకున్నప్పుడు మధ్యలో ఉన్న కృష్ణుడి దేవాలయం కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే కృష్ణ భగవానుడు, ఏమయ్యా నా దేవాలయం కొట్టుకుపోతోంది, నువ్వు పూర్ణానదిని దగ్గరికి పిలిచావన్నారు. శంకరులు బాలశంకరులు అప్పటికి ఆ కృష్ణుడి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆయన యొక్క చిన్న వయస్సులో ఆయన మేధాశక్తిని చూసి పొంగిపోయినటువంటి రాజు ఆయనని ఆదరిస్తే ఆ రాజుని అక్కడ కృష్ణాలయం నిర్మించమని అడిగారు. అడిగితే ఇప్పటికీ ఆ పక్కనే కృష్ణాలయం నిర్మింపబడి ఉంటుంది శంకరాచార్యుల వారి ఇంటి పక్కన. ఇప్పటికీ ఉంది ఆ విగ్రహం, ఇప్పటికీ ఉంది ఆ దేవాలయం. శంకరుల కాలు మొసలి ఏ రేవులో పట్టుకుందో ఆ రేవు ఇప్పటికీ ఉంది. అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. పూర్ణానది ప్రవహిస్తూ ఉంటుంది.
అటువంటి పూర్ణానదిలో స్నానం చేసి అమ్మగారు పైకెక్కారు. అమ్మగారు ఒడ్డున నించున్నారు, శంకరాచార్యుల వారు కిందకి దిగారు. నేను శంకరాచార్యుల వారు అని అలవాటు మీద అంటున్నాను, కానీ మీరు బాలశంకరులు అనుకుంటూ ఉండాలి సన్యాసం పూర్తయ్యే వరకు. కాబట్టి బాలశంకరులు దిగారు. దిగి ఆయన స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తుంటే మొసలి వచ్చి కాలు పట్టుకుంది. మొసలి కాలు పట్టుకుంటే వెంటనే శంకరులు పైన మెట్ల మీద నిలబడిన అమ్మ వంక తిరిగి చూసి అన్నారు, అమ్మా నా కాలు మొసలి పట్టుకుంది, నేను సన్యసిస్తానమ్మా అన్నారు. ఎందుకురా నాయనా సన్యాసం అంది తల్లి. అమ్మా నేను కానీ సన్యసించానా పునర్జన్మ, ఈ జన్మ విడిచిపెట్టేసినట్టు, ఈ జన్మ పూర్తయిపోయినట్టు లెక్క, కాబట్టి కాలుని పట్టుకున్న మొసలి వదిలేయచ్చు, అవకాశం ఉంటుంది. 2, నేను సన్యసిస్తే నాకు ముందు ఉన్న 21 తరాలు తరిస్తాయి, కాబట్టి నువ్వు కూడా తరిస్తావమ్మా. ఒకవేళ సన్యసించి బ్రతికాననుకో నీ కళ్ళ ముందు సన్యాసిగా తిరుగుతూ ఉంటాను. కాదు అని అన్నావనుకో అమ్మా, ఈ మొసలి నన్ను లాగేస్తుంది. అందుకని అమ్మా నన్ను అనుమతించు అన్నారు. ఎందుకని? తల్లి తండ్రి ఇద్దరు ఉంటే ఇద్దరు, లేదా తల్లి అనుమతించకుండా సన్యాసం తీసుకోకూడదు. కాబట్టి తల్లిని అనుమతించమని అడిగారు. అమ్మగారు పాపం కంగారు పడిపోయింది. ఏ కొంచెమైనా ఆలోచిస్తే మొసలి పిల్లాన్ని లాగేస్తుంది. ఎంత ఉంటాడంటే 5 ఏళ్ల పిల్లాడు ఇంతున్నాడు, లాగేస్తుంది. లాగేస్తే కొడుకు ఉండడు. సన్యాసం తీసుకోరా అని ఒక మాట అన్నారనుకోండి, సన్యసిస్తే కళ్ళ ముందు కనీసం తిరుగుతూ ఉంటాడు. అందుకని ఆవిడ కొడుకు కనపడతాడన్న తాపత్రయంతో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడు. అలా తీసుకునే సన్యాసాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆతుర సన్యాసము అంటారు, 2వది ఆపత్ సన్యాసము అంటారు. అంటే ఏదో ఇంకా నయం కాదండి ఈ వ్యాధి అని వైద్యులు ప్రకటించేసి మహా అయితే ఇంకొక 20 రోజులు ఉంటారంటే అంతకన్నా ఉండే అవకాశం లేదు, మీకు ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించేసుకోండి, అనవసరమైన బాధ పెట్టడం, ఈ వైద్యశాలలో ఉంచడం, ఇంటికి తీసుకెళ్ళి ఉంచేసేయండి, పాపం ఏదో ఆయనకి కావలసినవి పెట్టేసేయండి, ఎలాగో ఉండడు 20 రోజుల్లో అన్నారనుకోండి, అప్పుడు కూడా కావలసినవి తినేద్దామని తాపత్రయం కొంతమందికి ఉంటుంది. 20 రోజుల్లో వెళ్ళిపోతాం కదా, దిక్కుమాల శరీరం, ఇన్నాళ్ళు దీంతో వేతన పడ్డాను అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయే ముందు ఏమిటి శరీరంతో తాపత్రయం, బంధువులతో తాపత్రయం అని విశేషమైన వైరాగ్యం వస్తుంది కొంతమందికి. అంతటి తీవ్ర వైరాగ్యం వస్తే శాస్త్రీయమైన సన్యాసాన్ని తీసుకోకుండా అప్పటికప్పుడు మరణశయ్య మీద ఉండి సన్యాసం తీసుకుంటారు. అలా తీసుకున్న సన్యాసాన్ని ఆతురత సన్యాసం అంటారు. ఆపత్ సన్యాసము అని ఒక సన్యాసం ఉంటుంది. అంటే అకస్మాత్తుగా ప్రమాదం వచ్చి పటమరించేసింది అనుకోండి, ఇదిగో ఇప్పుడు శంకరాచార్యులు వారి కాళ్ళని మొసలు పట్టేసుకున్నట్టు, ఇంకా బతుకుతానో బతకతో అన్న సందిగ్ధం వచ్చిందనుకోండి సన్యాసం తీసేసుకుంటారు. సన్యస్తోహం, నేను సన్యసించాను అని అరుస్తారు. అరిచి దానికి ఒక ప్రత్యేకమైన మంత్రభాగం ఉంటుంది, ప్రేక్షమంత్రం, ఆ మంత్రాన్ని పఠిస్తారు. అంటే ఆ మంత్రం చదివారు అంటే ఇక లోకంలో నన్ను చూసి ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు, నేను ఏ ప్రాణి పట్ల నిర్దయగా ఉండను, హింస విడిచిపెట్టేశాను, నా వలన ఎవ్వరికీ బాధ ఉండదు. అందుకే చాతుర్మాస్యం చేస్తారు, వర్షాకాలం 4 నెలలు ఎక్కడికి వెళ్ళరిగా, ప్రాణులు పుడుతూ ఉంటాయి, తమ పదఘట్టనల చేత మరణిస్తాయి, కాబట్టి ఎక్కడికి వెళ్ళరు, ఉండిపోతారు చాతుర్మాస్యానికి, ఏదో ఒక ఊళ్ళో ఉండిపోతారు. కాబట్టి నా వలన ఏ ఇబ్బంది లోకానికి లేదు అని ప్రకటనం చేశారు. ప్రకటనం చెయ్యగానే కాలిని పట్టుకున్న మొసలి విడిచిపెట్టేసి గంధర్వుడు కనపడ్డాడు ఎదురుగుండా. కనపడి ఆ గంధర్వుడు తన కథ తానే చెప్పాడు. అయ్యా ఒకానొకప్పుడు నేను ఆ హిమాలయ పర్వతాల మీద ఉన్నటువంటి సరోవరంలో నా ప్రియురాళ్లతో కలిసి ఉన్మత్త ఆ స్థితిలో ఆడుకుంటున్నాను, జలక్రీడలలో ఉన్నాను. అటుగా దుర్వాసో మహర్షి వెళ్ళిపోతున్నారు. దుర్వాసో మహర్షి పరమశివుని యొక్క అంశ. ఆయనని చూసి గౌరవించలేదు, నమస్కరించలేదు, కనీసం లేచి నిలబడలేదు. ఆయనని చూసి ఈయనని పెద్ద గౌరవించేది ఏమిటి అన్నట్లు ఎగతాళిగా నవ్వాడు. ఆయన చూసి అన్నారు, నీకు జలక్రీడలాడడం అంత సంతోషంగా ఉంది తప్ప మహాత్ములు నీ కంటికి కనపడలేదు కనుక జలమునందు చెరించేటటువంటి మొసలివై ఉండెదువుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. అప్పుడు తలకెక్కిన మదం కిందకి దిగి వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నాకు శాప విమోచనం ఎలా అన్నాడు. పరమశివుని పాదాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు. పరమశివుడి పాదం నాకెందుకు దొరుకుతుంది మొసలిగా ఉంటే నీళ్లలో అన్నాడు. నువ్వు పట్టుకోవడం అంటే నువ్వు వెళ్ళి పట్టుకోక్కర్లేదు, శివపాదములే నీ దగ్గరికి వస్తాయి. ఒకనాడు నీ దగ్గరికి శివుని యొక్క పాదములు వస్తాయి, ఆ పాదాన్ని పట్టుకుంటావు, నీకు శాప విమోచనం. చాలా సంతోషం అన్నాడా, మొసలై పడున్నాడు పూర్ణానదిలో. బాలశంకరులు కాలు పెట్టారు. బాలశంకరులంటే కైలాస శంకరుడే,
అందుకే ఆయన కాలు పెట్టారంతే మొసలి ఆ పట్టుకున్న కాలు విడిచిపెట్టేసి గంధర్వుడై వెళ్ళిపోయింది. ఆయన కాలు మొట్టమొదటిసారి పట్టుకున్నది ఏది ఉందో దానికి శాప విమోచనం అయిపోయింది. ఆయన బ్రహ్మచారి కదూ, చిన్నవాడు, అప్పటి వరకు ఆయన కాళ్ళు ఎవరు పట్టుకుంటారు? ఎవరు పట్టుకోరు. అదొక కారణం ఆయన బ్రహ్మచారిగా ఉండకపోవడానికి. బ్రహ్మచారిగా ఉంటే ఎవరు పెద్దరికాన్ని అంగీకరించారు, పిల్లాడికి నోరు మొయ్యి అంటారు. అదే సన్యాసి అయితే గృహస్థులందరూ ఆయనకి నమస్కరించారు. పైగా ఒక నియమం ఉంది, గృహస్థు సన్యాసికి ఏమొచ్చన్నది పక్కన పెట్టేయండి, సన్యాసి కనబడితే నమస్కరించి తీరాలంతే. సన్యాసి ఎవరికి నమస్కరించాలి? ఇద్దరు సన్యాసులు కలుసుకున్నారు అనుకోండి, ఏ సన్యాసికి నమస్కరించాలి? అసలు నమస్కరించవలసిన అవసరం ఏముందండి? ఇద్దరు పక్క నుంచి పోతే మీకేమిటి గొడవ అంటారేమో. శాస్త్రం అని ఒకటి ఉంది కదా, గౌరవించవలసిన అవసరం ఒకటి ఉంది కదా. ఎవరికి నమస్కారం చేయాలి అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ చాతుర్మాస్యములు చేస్తారో వాళ్ళకి రెండవ వారు నమస్కారం చేయాలి. అందుకే పరమాచార్య సశరీరులై ఉన్న కాలంలో ఆయనకి నమస్కరించేవాడు ఆయన నమస్కరించవలసిన వాడు ఈ భూమండలంలో ఇంకొకడు లేడు. 13వ ఏట సన్యాసం తీసుకుని 100వ ఏటకి 87 చాతుర్మాస్యాలు చేశారు. 87 చాతుర్మాస్యములు చేసిన సన్యాసి వేరొకడు లేడు. అందుకే పరమాచార్య నమస్కరించేది భగవంతుడికే తప్ప ఆయన నమస్కరించడానికి వేరొక మనిషి లేకుండా పోయాడు. అందుకే ఒకానొకప్పుడు ఆయన చెప్పుకున్నారు చమత్కారంగా, నేను ఈ యుగంలో పుట్టాను కాబట్టి అదృష్టం, నేను రాముడికి నమస్కరిస్తున్నాను, నేను త్రేతాయుగంలో పుట్టుంటే నాకు ఆ అదృష్టం ఉండేది కాదన్నారు. ఎందుకంటే రాముడు నరుడిగా నడిచి ధర్మాన్ని చూపించాడు కాబట్టి, సన్యాసి కాబట్టి పరమాచార్యాక ఆయనే నమస్కరిస్తాడు. కలియుగంలో పుట్టాను కాబట్టి రాముడికి నమస్కారం చేసుకుంటున్నానని చెప్పుకున్నారు ఆయన. కాబట్టి సన్యాసులు ఒకరికొకరు నమస్కరించుకోవడానికి కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పాదమును పట్టుకున్నటువంటిది నేను సన్యాసమును తీసుకున్నాను అని అనగానే ఆయన కాలు పట్టుకున్న మొట్టమొదటి ప్రాణి ఒక మొసలి. ఆ మొసలి వెంటనే గంధర్వుడైపోయింది, శాప విమోచనం అయిపోయింది. అందుకే ఆయనకి భగవత్పాద అని పేరు. ఆ పాదములను తర్వాత ఎంతమంది పట్టుకున్నారో అందరూ భగవంతుణ్ణి చేరిపోయారు. అసలు శంకరాచార్యుల వారి అవతారంలో మొట్టమొదట ఆయన పాదం పట్టుకున్న దగ్గర నుంచి విడుదల ప్రారంభం. ఆయన పాదములు పట్టి బంధనంలో పడ్డవాడు లేడు, ఆయన పాదాలు పట్టిన ప్రతివాడు విడుదలే. అదే శంకర విజయం. అందుకే జయ జయ శంకర హర హర శంకర, ఎక్కడికి వెళ్ళినా రెండు మాటలే. అటువంటి శంకరాచార్యుల వారు ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొస్తే అమ్మగారు అన్నారు, రారా ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. పిచ్చి తల్లి కదూ, తల్లి ప్రేమ అంటే ఆయన అన్నారు, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోతాను, నాకు ఆకలేసి ఏ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటే నా జోలిలో అన్నం వేసినటువంటి ప్రతి తల్లి నా అమ్మ. నాకు పాఠం చెప్పి నాకు సన్మార్గం చూపించిన ప్రతి గురువు నా తండ్రి. నాకు ఒక మంచి భార్య ఉందమ్మా ఇప్పటికే. ఎవరో తెలుసా భార్య? సన్యాసిని కనుక ఇప్పుడు నాకు శాంతి భార్య. కాబట్టి వసుధైవ కుటుంబకం, నాకు ఈ 3 లోకములు నా కుటుంబమే. కాబట్టి అమ్మాయి ఇంక ఇంటికి రావడం కుదరదు, సన్యసించాను కదూ వెళ్ళిపోతున్నాను అన్నాడు. అమ్మంది ఏడిచి, ఒరే ఒక్కగానొక్క కొడుకువి, సన్యసించి వెళ్ళిపోతున్నావే, కళ్ళ ముందు ఉంటావని తాపత్రయపడ్డాను. మీ తండ్రి గారా శరీరం విడిచిపెట్టారు, నువ్వా వెళ్ళిపోతున్నావు, పెద్దదాన్ని అయిపోయాను, ఎలాగరా అంది. అంటే ఆయన అన్నారు, అమ్మ బెంగ పెట్టుకోకు, నీకు అవసాన కాలం ఏర్పడినప్పుడు నన్ను స్మరించు, నేను ఎక్కడ ఉన్నా నీ దగ్గరికి వస్తానమ్మా అని వరం ఇచ్చారు. శంకరాచార్యుల వారు అమ్మగారికి ఇచ్చినటువంటి వరానికి వచ్చారు. ఎందుకో తెలుసా అండి? మీరు బాగా గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. ఈ దేశంలో అత్యంత పూజనీయమైన స్థానము అన్న దాంట్లో తిరుగులేని స్థానం ఏదైనా ఉంటే తల్లి ఒక్కటే. తల్లికి పూజనీయత ఏ చోటా తగ్గదు. కొడుకు సన్యాసం తీసుకుని పీఠాధిపతి అయ్యాడు అనుకోండి, పీఠాధిపతిగా కొడుకు కూర్చుంటే తండ్రి దర్శనానికి వచ్చాడు అనుకోండి, తండ్రి కొడుక్కి నమస్కారం చేసి వెళ్ళాలి, కొడుకు లేచి నిలబడక్కర్లేదు. తల్లిగారు వస్తున్నారనుకోండి, మామూలుగా కాదు, పరమ ఆదర బుద్ధితో లేచి నిలబడి అమ్మకి నమస్కారం చెయ్యాలి. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా? సన్యాసం తీసేసుకున్నాడు అనుకోండి తండ్రి, అంటే అంతకుముందు పెళ్ళయింది, కొడుకున్నాడు, తండ్రి ఏ కారణానికో సన్యాసం తీసుకున్నాడు. ఆ తండ్రి సన్యాసం తీసుకున్న తర్వాత కొంతకాలానికి శరీరం విడిచిపెట్టాడు. కొడుకు 11 రోజులు కార్యక్రమాన్ని చెయ్యకూడదు. 11వ రోజు కానీ 12వ రోజు కానీ ప్రత్యేకమైన ఒక్క కార్యక్రమాన్ని చేస్తాడంతే, ఇక మిగిలిన కార్యక్రమాన్ని చెయ్యకూడదు. అదే సన్యసించిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ శరీరం విడిచిపెట్టారని తెలిసిందనుకోండి,
ఉత్తర క్షణం ఏ బట్టలతో ఉన్నాడో ఆ బట్టలతో వెళ్ళి స్నానం చేయాలి. తల్లి తండ్రి ఇద్దరి విషయంలో స్నానం. బ్రతికున్నప్పుడు తండ్రి దర్శనానికి వస్తే కొడుకు లేచి నిలబడక్కర్లేదు, నమస్కారం చేయక్కర్లేదు, తండ్రే కొడుక్కి చేసి వెళ్ళాలి. తల్లి సన్యసించినప్పటికీ కూడా తల్లి కనపడితే మాత్రం పరమ ఆదర బుద్ధితో లేచి నిలబడి నమస్కరించాలి. అందుకే మహానుభావుడండి సన్యాస ధర్మాన్ని రాశీభూతంగా ఆచరించి చూపించిన మహాపురుషులు పరమాచార్య ఒకనకొకప్పుడు సంచారం చేస్తుంటే ఆయన్ని చూడాలని వచ్చారు మహాలక్ష్మమ్మ గారు తల్లి. ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ ఇలా చూశారు, అమ్మగారు కనబడ్డారు. వెంటనే లేచి నిలబడి నమస్కారం చేశారు. రెండవ రోజు చూశారు, మళ్ళీ తడిగి చాటున అమ్మగారు కనబడ్డారు. అయిపోయింది కార్యక్రమం. ఎవ్వరికీ చెప్పలేదు, మనం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు. ఎందుకంటే అమ్మని అదే పనిగా తాను చూసినా తనని అమ్మ చూసినా మళ్ళీ పూర్వాశ్రమ అనుబంధాలు గుర్తొస్తాయని వెళ్ళిపోయారంతే ఆ ప్రదేశం విడిచిపెట్టి. ఆఖరికి అవతార పరిసమాప్తి చేస్తూ విదేహముక్తికి వెళ్ళిపోతూ శరీరం వదిలిపెట్టే ముందు కూడా అమ్మగారి యొక్క ఆ చిత్తరువు తెప్పించుకుని అమ్మ వంక ఒక్కసారి కన్నులతో పూర్తిగా సంతోషంగా చూసి కలవై వంక చూసి నమస్కరించి శరీరం వదిలిపెట్టారు. అమ్మని మించినటువంటి పూజనీయమైనటువంటి స్వరూపం లోకంలో ఇంకొకటి లేదు. అన్ని వేళలా పూజింపబడవలసిన స్వరూపం ఏదైనా ఉంటే అమ్మ ఒక్కతే. సన్యాసి కూడా పీఠాధిపతి కూడా తల్లిని గౌరవించి పూజించి నమస్కరిస్తాడు. ఇక సామాన్యుడి విషయం చెప్పవలసిందే ఉంది. ఆర్షధర్మమునందు తల్లిని గౌరవించడం, తల్లి పట్ల మర్యాదతో ఉండడం అన్నదానికి అంత పెద్ద పీట వేశారు. శంకరాచార్యుల వారు కేవలం అవతార స్వీకారం చేయడం కాదు, తల్లి పట్ల ఎంత గౌరవంతో ఉండాలో మనకందరికీ కూడా తన ఆచరణ చేత బోధించి చూపించారు. చిట్ట చివర తల్లిగారి ప్రాణోత్క్రమణం అవుతుంటే శంకరాచార్యుల వారిని స్మరిస్తే వచ్చారు. ఒక్క బంధువు తల్లిని దహన కార్యంలో సహాయం చేయలేదు. సన్యాసి తల్లి మేము దగ్గరికి రామన్నారు. అంటే శంకరాచార్యుల వారే అమ్మగారిని పట్టుకుని తీసుకెళ్లి ఆకుల మీద పడుకోబెట్టారు. పడుకోబెడితే తల్లిగారి తలకట్టున ఒక కుటుంబం, కాళ్ల కట్టున ఒక కుటుంబం మాత్రం నిలబడింది. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఆ రెండు కుటుంబాలు, ఆ రెండు ఇంటి పేర్లని మాత్రం తలకట్టు కుటుంబం, కాళ్లకట్టు కుటుంబం అనే అర్థం వచ్చే పేర్లతోటే పిలుస్తారు మలయాళ భాషలో. శంకరాచార్యుల వారి అమ్మగారిని ఆదరించిన కుటుంబాల రెండు కుటుంబాలని కేరళ రాష్ట్రంలో పరమగౌరవంతో పిలువబడతాయి ఇంటి పేర్లతోటి. శంకర భగవత్పాదులప్పుడు ఆమె శరీరంలో తునక కోసి ఆ శరీరాన్ని తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేశారు. ఆనాడు శంకరాచార్యుల వారు తల్లికిచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడంలో కలిసి రాలేదు కనుక శంకర భగవత్పాదుల యొక్క శాప కారణంగానే ఇప్పటికీ ఆ రాష్ట్రంలో వాళ్ళ ఇంటి పెరటిలోనే వాళ్ళ కుటుంబ వ్యక్తుల్ని సమాధి చేసుకునే అలవాటు వచ్చింది. శంకరాచార్యుల వారు వారింట్లోనే సమాధి చేశారు. అందుకే ఇప్పటికీ మీరు కాలడి వెడితే ఆ తల్లి ఆ ఆర్యాంబ యొక్క సమాధి శంకరాచార్యుల వారు ఏ ఇంట ఉన్నారో ఆ ఇంట్లోనే మీకు కనపడుతుంది, అఖండ జ్యోతి వెలుగుతూ కనపడుతుంది. అంతటి మహానుభావుడు శంకరుడంటే. తల్లిని అంత గౌరవించినటువంటి మహాపురుషులు. అటువంటి శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఉండకపోతే వారు భారతదేశం అంతటా కూడా మూడు పర్యాయములు పాదచారి అయి ఎలా పర్యటిస్తారు? ఆశ్రమం అంగీకరించారు. అలా సన్యాసి కాబట్టి తిరిగారు కాబట్టి 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండించి మహానుభావుడు మళ్ళీ వేదాన్నంతటినీ కూడా ప్రమాణవాక్కుగా నిలబెట్టి ఇవాళ మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా శంకరాచార్యుల వారి భిక్ష. శంకరులు లేని నాడు ఇవేమీ లేవు, కాలగర్భంలో ఎప్పుడో కలిసిపోయాయి. శంకరులు అవతారం వచ్చింది కాబట్టి ఇప్పటికే ఇవి అన్ని బతికి బట్ట కట్టాయి. కాబట్టి శంకరులకి నమస్కారం చెయ్యకపోతే అంతకన్నా కృతజ్ఞత ఇంకొకటి ఉండదు. ప్రతి ఇంటా శంకరాచార్యుల వారి మూర్తి ఉండాలి, ప్రతి ఇంటా శంకరాచార్యుల వారికి నమస్కారం జరగాలి. అంతటి మహోత్కృష్టమైన అవతారం శంకరాచార్య స్వామి వారిది. అటువంటి శంకర భగవత్పాదులు ఆ సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. అందుకే శంకరుల యొక్క అవతార వైశిష్ట్యం ఏమిటో పద్మపాదాచార్యుల వారు స్తోత్రం చేశారు. పద్మపాదాచార్యుల వారు ఒక చోట శంకరుల యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేస్తూ స్తోత్రం చేశారు. అందులో ఆయన అన్నారు,
నమామ్యభోగీ పరివార సంపదం నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం. ఆ శంకరులు అపూర్వమైనటువంటి శంకరులు. ఏదో మామూలుగా మనం రోజు చెప్పుకునేటటువంటి పరమశివుని వంటి స్వరూపం కాదది. అందుకని నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం వినా వినాయకం అపూర్వ శంకరం. అపూర్వమైనటువంటి శంకరులైన ఏ కారణం చేత అంటేట నమామ్యభోగీ పరివార సంపదం అని మొదలుపెట్టారు. నమామి, నమస్కరించుచున్నాను. పద్మపాదాచార్యుల వారు శిష్యులు, శంకరాచార్యుల వారు గురువు. గురువు గారి పేరు చెప్పేటప్పటికి శిష్యుడి రెండు చేతులు ఇలా ఉండాలి. గురువు అంటే శాసకుడు, మార్గమును చూపించి పరమేశ్వరుణ్ణి చేర్చగలిగిన వాడు. అందుకే గురువుకి ఇచ్చే మొట్టమొదటి గౌరవమేది నమస్కరించుటయే. అందుకే శ్లోకం దేంతో మొదలు పెట్టారంటే నమామి అంటూ నమస్కరించుచున్నాను. ఎవరికి? నమామ్యభోగీ పరివార సంపదం. అభోగీ పరివార సంపదం. శంకరాచార్యుల వారట భారతదేశంలో ఎక్కడికి వెళ్ళి ఆయన ఏ పాఠం చెప్దామని కూర్చునుంటే 6,000 మంది సన్యాసులు ఆయన చుట్టూ ఉండేవారట. సత్యదండం పట్టుకుని అద్వైత మార్గంలో వెడుతున్నటువంటి సన్యాసులు 6,000 మంది సన్యాసులు ఆయన వెంట లేని రోజు లేదు. ఒక్కొక్క సందర్భంలో శంకరాచార్యుల వారు నడిచి వెడుతుంటే కొన్ని కిలోమీటర్ల వరకు, కొన్ని మైళ్ల వరకు ఆయన మాటలు వినాలని ఆయనను అనుగమించి నడిచి వెడుతుండేవారు. అటువంటి శంకరుల చుట్టూ ఉండేవాళ్ళు ఎవరుండేవారు? ఆయన సన్యాసిగా ఉన్నారు కనుక సన్యాసులే ఉండేవారు. కైలాస శంకరుడిగా ఉంటే భోగీ పరివార సంపదం. ఆయన దగ్గర భోగీ పరివారం ఉంటుంది. భోగీ పరివారం అంటే భోగి అంటే పాము. పాముకి భోగి అని ఒక పేరు. ఆ పాములు ఆయనకి పెద్ద సంపద. సంపదని అలంకారం కింద కదండి పెట్టుకుంటాం. నా దగ్గర 4 గొలుసులు ఉన్నాయనుకోండి వేసుకోను, 4 కంకణాలు ఉన్నాయనుకోండి చేతి నిండా పెట్టుకోను. సంపద ఉంటే ఒంటి మీద వేసుకుంటాం. శంకరుడికి ఉన్న సంపద ఏమిటి? పావులే. అందుకని ఒంటి మీద వేసుకుంటాడు. అంటే మీరు ఒక మాట అనుకోవచ్చు, అదేమిటండి పాపం ఆయనకి అలా బొత్తిగా అన్యాయంగా పావులే తప్ప ఇంకేం ఉండవండి అనుకోకూడదు. దాని అర్థం ఏమిటో తెలుసా? పాము చుట్ట చుట్టుకుని ఉంటుంది. చుట్ట చుట్టుకుని ఉండి ఆ చుట్టలోంచే తలని పైకి తీస్తుంది. తీసి తల ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ చుట్టలోంచి చుట్ట విప్పుకుంటూ వెడుతుంటుంది. చుట్టలాగే ఉంటుంది. అందులోంచి తలొకటి తీసి అడ్డంగా వెడుతూ ఉంటుంది. ఈ చుట్ట మెల్లగా విప్పుకుంటూ పాముగా మారిపోయి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిందనుకోండి చుట్ట చుట్టుకుంటుంది. కాలము ప్రవాహంలో అలా వెడుతుంది. కాలము అన్నిటినీ పడగొట్టేస్తుంది. కాలంలో జగత్తంతా వెళ్ళిపోతుంది. అంత పుట్టిన తేదీ ఉన్న ప్రతి ప్రాణికి మరణించే తేదీ ఉంటుంది. తెలియచ్చు, తెలియకపోవచ్చు, అది వేరు విషయం. కానీ మరణాన్ని మాత్రం ఎవ్వరు, ఏ ప్రాణి తప్పుకోలేరు. మరణాన్ని తప్పుకోగలిగిన వాడు మృత్యువు తనకి ఆభరణమైన వాడు. మృత్యువునికి తాను లొంగడని చెప్పడానికి గుర్తు పావుని మెళ్ళో వేసుకోవడం. అంతేకాని చేతకాక పావులు మెళ్ళో వేసుకున్నవాడు కాదాయన. అందుకని అక్కడ కైలాసంలో ఉన్న శంకరుడికి ఒంటి మీద పావుల ఆభరణం. శంకరాచార్యుల వారిగా వస్తే నమామ్యభోగీ పరివార సంపదం. ఇక్కడ అభోగి. అభోగి అంటే భోగాలన్నీ వదిలిపెట్టేసిన వాళ్ళు. భోగాలన్నీ అనుభవించడానికి అధికారం ఉన్నవాడు గృహస్థు. గృహస్థు భోగం అనుభవించవచ్చు, తప్పులేదు. మంచం మీద పడుకోవచ్చు, భార్యతో కలిసి ఉండొచ్చు, బిడ్డలతో కలిసి ఉండొచ్చు. మధుర పదార్థం తిందామనిపిస్తే భగవంతుడికి నివేదన చేసుకుని చక్కెర పొంగల్ తినచ్చు, పాయసం తాగచ్చు, దోషమేం లేదు. ఓ పట్టుబట్ట కావాలంటే కొనుక్కోవచ్చు, బీరువాలో 10 బట్టలు పెట్టుకోవచ్చు, కావాలనుకుంటే దానం చెయ్యొచ్చు, అవసరం అనుకుంటే దానం పట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ సన్యాసికి అటువంటి అధికారాలు లేవు. ఆయన అభోగి. ఆయనకి ఆకలేసింది అనుకోండి, అదొక రోగం లాంటిది. నాకు దగ్గొచ్చింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఏదో మందు సీసా ఇచ్చి 3 పూట్ల 7 రోజులు వేసుకోండి అన్నారు అనుకోండి. ఓ రోజు వేసుకోగానే తగ్గిపోయింది అనుకోండి, ఇంత ధర పోసి కొన్నాను అని మిగిలిన 6 రోజులు అది వేసుకోను, తగ్గిపోయింది వదిలేస్తాను. అది తీయగా ఉంటే నాకెందుకు, చేదుగా ఉంటే నాకెందుకు, దగ్గు తగ్గడానికి అది వేసుకుంటాను. నేను ఎంత వేసుకుంటాను, ఎంత మోతాదో అంతే. తీయగా ఉంది, బాగుంది కదా అని 2-3 సీసాలు పుచ్చుకోను కదా. కేవలం ఏదో ఎంత పుచ్చుకోవాలి, 3 చెంచాలు వేసుకోమంటే 3 చెంచాలు వేసుకోవాలి. సన్యాసి ఆకలి అటువంటి. సన్యాసికి ఆకలి వేసింది అనుకోండి, అనారోగ్యం వచ్చింది అనుకుంటాడు. అది తీరడానికి భవతి భిక్షాందేహి. ఓ తల్లి పచ్చి క్యాబేజీ కూర తీసుకొచ్చి చేతిలో పారేసింది.
చక్కగా పరమ సంతోషంగా ఏ మనసులో మార్పు లేకుండా ఆ క్యాబేజీ తినేసి వెళ్ళిపోతారు. ఆకలి తీరిపోయి. నేను ఒకప్పుడు ఒక సన్యాసిని చూశాను. ఆయన ఎప్పుడైనా వస్తారంటే కిందకి ఎదురు చూస్తే చూడండి అన్నారు. అంటే ఏదో 2-3 గంటలు కూర్చున్నాను అక్కడ. కూర్చున్న తర్వాత